నమస్తే, మీ అన్నపూర్ణ. ఈరోజు మనము చింతకాయలు చికెన్తో కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతకాయలు దొరుకుతూ ఉంటాయి కదా మనకి. మనం ఇప్పుడు ఒకేలాగా చికెన్ ఎన్ని రకరకాలు చేసుకున్నాం కదా, ఇట్లా చింతకాయలతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, నేను 1 కిలో చికెన్కి ఒక 100 గ్రాముల చింతకాయలు తీసుకున్నానండి. మన మార్కెట్లో అమ్ముతారు కదా, ఒక 100 గ్రాములు దాకా ఉంటాయి చింతకాయలు. చిన్న చిన్నవి శుభ్రంగా కడిగి పెట్టేశాను. చికెన్ కూడా బాగా 2-3 సార్లు కడిగి పెట్టేశానండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను స్టవ్ ముట్టించేసి నూనె పెట్టేసుకున్నాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు వేసేస్తున్నాను, 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాం అండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. కేజీ చికెన్ కాబట్టి 1/2 స్పూన్ వేసాను. అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి, అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా, చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు నేను రాళ్ళుప్పు 1 స్పూన్నర వేస్తున్నాను. దొడ్డుప్పు వేస్తున్నానండి. మీరు దొడ్డుప్పు లేకపోయినా సన్నపైన వేసుకోవచ్చు. దొడ్డుప్పు బాగుంటుందని వేస్తున్నాను నేను. ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చండి. ఇట్లా ఉప్పు వేసి కలిపేసి చికెన్ బాగా ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. మనము తర్వాత చింతకాయని మిక్సీ పట్టేసుకున్నాము. మూత పెట్టేసుకున్నా, మగ్గుతూ ఉంటుంది చికెను. అంటే నేను చిన్న మిక్సీకి తీసుకున్నాను. చింతకాయలు వేసేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకోవాలి. పైన అంతా తెల్లగా ఉంటాయి కాబట్టి నీట్గా కడిగేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లిపాయ రెబ్బలు, ఒక 10 దాకా ఉంటాయండి ఎల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఒకసారి చికెన్ చూసుకున్నామండి. మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో ఒక 3 టమాటాలు వేస్తున్నాను నేను. 3 టమాటాలు వేస్తాను. ఎక్కువ వేయమొద్దు, మనకి చింతకాయ వేసుకుంటాం కదా, చింతకాయ పులుపు వేరుంటుందండి, టమాటా పులుపు వేరుంటుంది. అందుకే నేను ఒక 3 టమాటాలు వేస్తున్నాను. ఇది ఫ్రై కాదు, కర్రీ అండి. ఇలా టమాటా కూడా మగ్గనిద్దాము. కొంచెం మెత్తపడితే సరిపోతుంది. మూత పెట్టేసి కొంచెం మగ్గబెట్టుకుందాం 2 నిమిషాలు. ఇవ్వండి, నేను పేస్ట్ పట్టేసాను, చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇట్లా మెత్తగానే పట్టేసుకోవాలి, కర్రీలో కలిసిపోయేటట్టుగా. ఇట్లా మెత్తని పేస్ట్ లాగా వచ్చేస్తుందండి మనకి ఇట్లా పట్టేసుకుంటే. ఇప్పుడు మనం కర్రీలో వేసుకుందాము. చూస్తున్నాము, ఈ టమాటా కూడా బాగా మెత్తపడిపోయింది కదా. ఒకసారి కలిపేసుకొని చూడండి, టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం మనం. ఈ పేస్ట్ కూడా మంచిగా చికెన్లో కలిసిపోయేటట్టుగా కలిపేసుకోవాలి. పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది కొంచెం. ఇవ్వండి, చికెన్ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలన్నా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసేద్దాం. ఇవ్వండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసేయండి. ఒకసారి చూసుకున్నామండి, 4 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయింది చింతకాయ మొత్తం. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వేసేసింది. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం మొత్తం. ఇది మంట మీడియంలో పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు కారం ఉంది, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకుందాం. మంట మీడియంలో పెట్టుకోండి. ఇవ్వండి, మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట మాత్రం మీడియంలో పెట్టుకోండి.
మంట మీడియంలో పెట్టుకొని ముక్కకి మసాలా పడుతుంది. మన పులుపు, ఉప్పు, కారం ఈ మసాలా అన్నీ పడుతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా మసాలా అంతా వేగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. మనం ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం ఉడికిచ్చేసుకుందాం. చికెన్ కలిపేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. చూసుకొని పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీ తగ్గట్టు పోసుకున్నాము. నేను ఇంకొంచెం పోస్తాను. 1 గ్లాస్ పోసాను నేను, చిన్న గ్లాస్తో కొంచెం 1/2 గ్లాస్ పోసాను. ఇప్పుడు మంటని హైలో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవటమే దగ్గరికి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇందాక మిక్సీ పట్టేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసాయి కదా, ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి వేస్తున్నాను. మనకి పులుపు తగలకుండా ఉండటానికి మనం కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి. అంతేగాని పచ్చిమిరపకాయల కారం కూడా వేసాను నేను. మొత్తం కర్రీ మొత్తంలోకి కిలోకి 8 పచ్చిమిరపకాయలు దాకా వేసానండి నేను. ఇప్పుడు మూత పెట్టించేసుకొని దగ్గరికి ఉడికిచ్చేసుకున్నాం అండి. చూసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆపేసుకుందామండి. చాలా దగ్గరికి అయిపోయింది. చూసారు కదా మంచి గ్రేవీతో వచ్చిందండి కర్రీ. ఇవ్వండి మంచి గ్రేవీతో వస్తుంది. బాగా చిక్కగా ఉంటుంది. గ్రేవీ కూడా పలుసుగా ఉండదు. రైస్లో కలుపుకొని తింటాను కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకున్నాము. ఇంతేనండి, అయిపోయిందండి మన చింతకాయ చికెన్ కర్రీ అండి. బాగా దగ్గరికి వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. రైస్లోకి పలావ్ రైస్లోకి మరి పులకాయలోకి కూడా బాగుంటుంది. జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. మనకి పలావ్ చేసుకున్నప్పుడు గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా, గోంగూర పచ్చడి బదులు ఇట్లా మనం చింతకాయ వేసి చికెన్ కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా చిక్క బాగుంటుందండి. టేస్ట్ మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి. బాయ్.